నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. మంచి ఎవరు చేసినా మంచి అనాలి. అలా అనడం కూడా తప్పు అంటే ఎలా? ఇలానే ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన మంచిని పొగిడినందుకు సమాజ్వాదీ పార్టీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఆ మహిళా నేత తన మాటను కట్టుబడి ఉంటానని, యోగి ఆదిత్యనాథ్ వల్లే తనకు న్యాయం జరిగిందని ఎమోషనల్గా చెప్పారు. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరు? ఆమె ప్రతిపక్షంలో ఉండి యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు పొగిడారు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? దీనిపై బీజేపీ సమాజ్వాదీ పార్టీ మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తోంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతి భద్రతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రౌడీలు, గ్యాంగ్స్టర్ల భరతం పట్టారు. చాలామంది ఎన్కౌంటర్లో పోయారు. కొందరిని ఎవరు చంపారో కూడా తెలియదు. ఎలా జరిగినా ప్రజలను పీడించుకుని తిన్న గ్యాంగ్స్టర్లు చావడం చాలామంది మంచి జరిగిందని అనుకుంటున్నారు. ఇదే విషయం తనకు న్యాయం జరిగిందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన ప్రశంసలు కురిపించారు. అయితే ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని ప్రశంసిస్తావా అంటూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆమెను పార్టీ నుండి బహిష్కరిస్తూ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పూజాపాల్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని, గతంలో హెచ్చరికలు జారీ చేసినా ఆమె తన వైఖరి మార్చుకోలేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన విజన్ డాక్యుమెంట్ చర్చ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ జీరో టాలరెన్స్ విధానం రాష్ట్రంలో నేరాలను అరికట్టడంలో సహాయపడిందని, తనకు న్యాయం జరిగేలా చేసిందని పూజాపాల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఎస్పీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారడంతో ఆమెను వెంటనే పార్టీ నుండి తొలగించారు. పూజాపాల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల వెనుక ఒక వ్యక్తిగత రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త బహుజన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ 2005లో ప్రయాగ్రాజ్లో గ్యాంగ్స్టర్ రాజకీయవేత్త అతీక్ అహ్మద్ అతని గ్యాంగ్ చేతిలో హతమయ్యారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల ముందే పూజాపాల్తో రాజుపాల్ వివాహం జరిగింది. 2023లో రాజుపాల్ హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ కూడా ప్రయాగ్రాజ్లో హత్యకు గురయ్యారు. కరుడుగట్టినటువంటి నేరస్తులు అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. అయితే 2023 ఏప్రిల్ 15న వీరిద్దరిని పోలీస్ కస్టడీలో మీడియా రిపోర్టర్లుగా వచ్చినటువంటి వారు కాల్చి హత్య చేశారు. ఈ విషయంపైన పూజాపాల్ మాట్లాడుతూ తన భర్తను చంపినటువంటి హంతకుడైన అతీక్ అహ్మద్ను ముఖ్యమంత్రి మట్టిలో కలిపేశారని, తన మాట ఎవరు విననప్పుడు ఆయన న్యాయం చేశారని, ప్రయాగ్రాజ్లో తనలాంటి అనేక మంది మహిళలకు ఈ విధానం న్యాయం చేసిందని అసెంబ్లీలో పేర్కొన్నారు. పూజాపాల్ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ రియాక్షన్ ఏంటి? సమాజ్వాదీ పార్టీలో పూజాపాల్ వ్యాఖ్యలు దుమారం రేపింది. సొంత పార్టీ నేత ముఖ్యమంత్రిని పొగడ్డం ఆ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది విషయం గతంలో కూడా పూజాపాల్ను హెచ్చరించారు. కానీ ఆమె తన మాటపై బలంగా నిలబడ్డారు. తనకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి మాట్లాడారు. ఉన్నది ఉన్నట్లు చెబితే ఉలికెందుకని పూజాపాల్ ప్రశ్నిస్తున్నారు. గతంలో కేవలం హెచ్చరికలతో సరిపెట్టుకున్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈసారి ఏకంగా ఆమెను పార్టీ నుండి తొలగించారు. పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలు, గతంలో హెచ్చరికలు జారీ చేసిన వైఖరిని మార్చుకొని కారణంగా పార్టీ నుండి బహిష్కరిస్తున్నామని లేఖలో అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూజాపాల్ యోగిని ప్రశంసించిన కొన్ని గంటల్లోనే తీసుకున్నారు. పూజాపాల్ రాజకీయ జీవితం విషాదంతో మొదలైంది. 2005లో ఆమె భర్త రాజుపాల్ బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉండగా ప్రయాగ్రాజ్లో అతీక్ అహ్మద్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యారు. రాజుపాల్ 2004లో అతీక్ సోదరుడు అష్రఫ్ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ హత్య జరిగింది. ఇది ప్రయాగ్రాజ్లో రాజకీయ శత్రుత్వానికి కారణమైంది. 2016లో సిబిఐ ఈ కేసును తీసుకుంది. 2024లో 7 నిందితులను కుట్ర కోణంలో అరెస్టు చేశారు. అయితే 2023లో ఉమేష్ పాల్ హత్య తర్వాత పూజాపాల్ పోరాటాన్ని మరింత పెంచింది. చివరికి అతీఫ్ అష్రఫ్ హత్యలతో పూజాపాల్కు శాంతించారు.
ఈ ఘటనలన్నీ చూసిన పూజాపాల్కు పార్టీ నుండి బహిష్కరించడం పెద్ద శిక్ష కాదని అంటున్నారు ఆమె బంధువులు. బీజేపీ ఏమంటుంది? పూజాపాల్ బహిష్కరణ రాజకీయంగా తీవ్ర చర్చను రేకెత్తించింది. బీజేపీ నాయకులు, ముఖ్యంగా పార్టీ ప్రతినిధి షెహనాజ్ పూనావాలా సమాజ్వాదీని దళిత వ్యతిరేక పార్టీ అనేటువంటి ఆరోపణ చేశారు. పూజాపాల్ రాష్ట్రంలో నేరాలపై యోగి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. అందుకు ఆమెను శిక్షించారు. ఎస్పీకి అతీక్ అహ్మద్ లాంటి వారు ఓటు బ్యాంకుగా కనిపిస్తున్నారు. అందుకే వారిని ప్రశ్నించడానికి భయమని, దీని కారణంగానే దళితులకు అన్యాయం జరిగినా పట్టించుకోరని విమర్శించారు. ఈ ఆరోపణలు ఎస్పీ ఇమేజ్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు పార్టీ నుంచి బహిష్కరణపై పూజాపాల్ స్పందిస్తూ తాను చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉంటానని, ప్రయాగ్రాజ్లో తన వంటి అనేక మంది మహిళలకు న్యాయం కోసం తాను మాట్లాడానని అన్నారు. తన భర్త హత్యకు న్యాయం కోసం పోరాడానని, ఎవరు తన మాట విననప్పుడు యోగి ఆదిత్యనాథ్ న్యాయం చేశారని, తన హక్కును తాను తన వాక్కును వెనక్కి తీసుకోనని ఆమె స్పష్టం చేశారు. ఈ బహిష్కరణ తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు ఆమె బీజేపీలో చేరవచ్చని, మరికొందరు ఆమె స్వతంత్రంగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె నిర్ణయం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. పూజాపాల్ బహిష్కరణ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సమాజ్వాదీ పార్టీ యొక్క అంతర్గత క్రమశిక్షణ, రాజకీయ విధానాలను ప్రశ్నార్థకం చేసింది. బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎస్పీపై దళిత వ్యతిరేక ఆరోపణలతో రాజకీయ ఒత్తిడి పెంచుతుంది. ప్రయాగ్రాజ్, కౌశాంబి ప్రాంతాల్లో ఈ ఘటన స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయవచ్చు. అతీక్ అహ్మద్ హత్యల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ జీరో టాలరెన్స్ విధానం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన దళిత సమాజంలో, మహిళా ఓటర్లలో ఎస్పీ ఇమేజ్ పైన ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.